నమస్కారం. సీరియస్లీ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక పిల్లోడు ఎగ్జామ్ రాయడానికి ఎక్కడో ఉన్న సెంటర్కి వెళ్ళాలి. అది ఎక్కడో ఏంటో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, నానా రకాల ఇబ్బందులు. బట్ అదే నీకు ఇచ్చిన హాల్ టికెట్ మీదే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే నీ లొకేషన్ వచ్చేలా కనుక ఉంటే సూపర్ కదా. ఈరోజు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అదే చేశారు, తెలంగాణలో అదే చేశారు. అండ్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా సిబిఎస్ఈకి ఇచ్చినట్టు ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి 2-3 రోజులు గ్యాప్ ఉండేలా చేశారు. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఉండటం వల్ల జరిగేది ఏంద్రయ్య అంటే 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి టెక్నాలజీని చేరువ చేస్తారు. అంతిమంగా గురు శిష్యులు అనొచ్చు, లేదు ఒకే పార్టీలో ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నట్టుగానే లైక్ ఆవేళ ఒకప్పుడు ఉన్నారు కాబట్టి సహచరులు అనొచ్చు. ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు ఇద్దరు కూడా ద బెస్ట్ వేలో మంచి చేస్తూ ఉన్నారు. సో సింపుల్ నేను చెప్పదలుచుకుంది, ఏపీ కానీ తెలంగాణ కానీ 10వ తరగతి పిల్లలకి అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఇక్కడి నుంచి హాల్ టికెట్లు ఇచ్చే దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానికన్నా మీరు స్కాన్ చేస్తారు, మీ ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ ఎక్కడ ఎలా వెళ్ళాలి. ఎందుకంటే ఆ బాధలు నాకు తెలుసు. నాకు అన్నీ తెలుసు అనుకున్న నేనే 2017 ఆర్ 18 ఆ మూమెంట్లోనో 19 ఆ మూమెంట్లోనో గ్రూప్ 1 ఎగ్జామ్ 2017 యాజ్ డెట్ 2018 దానికి ముందు అనుకోండి 2016 అనుకోండి, ఒక ఎగ్జామ్ రాయడానికి వచ్చేసి వెళ్ళిన మూమెంట్లో ఊరి దేవుడా అక్కడెక్కడ వెళ్ళానా, 2 కిలోమీటర్ల అవతల ఉంది. ముందు ఎలబెట్టి సరిపోయింది, గబక్రమలు ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయా. ఏ మాత్రం నేను లేట్ అయ్యానంటే ఆ రోజు ఎగ్జామ్ కూడా అటెండ్ అయ్యి కాదు. ఆ బాధ అంటే నాకు తెలుసు. సో ఏ ఇబ్బంది లేకుండా అంత సజావుగా ఎగ్జామ్ జరగడానికి కోసం ముందు ఎగ్జామ్ సెంటర్ కరెక్ట్గా లొకేషన్ ఇస్తున్నాడు క్యూఆర్ కోడ్ రూపంలో. అండ్ ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి మధ్య 2-3 రోజులు గ్యాప్ ఇస్తున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు ఈసారి పిల్లలు ఖచ్చితంగా బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాస్తారు. అండ్ తల్లిదండ్రులు కూడా ఈ పిల్లల్ని ఎగ్జామ్స్ సెంటర్ తీసుకెళ్లే విషయంలో ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇంటి నుండి వెళ్తారని అయితే కోరుకుంటూ ఉన్నాను.